ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన ఎప్స్టైన్ ఫైల్స్ గురించి కొన్ని మాటలు. అసలు ఈ ఫైల్స్ ఏంటి? జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక వ్యక్తి కోసం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కలెక్ట్ చేసిన అఫీషియల్ గవర్నమెంట్ అండ్ కోర్ట్ రికార్డ్సే ఈ ఫైల్స్. ఎప్స్టైన్ చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఈ విషయం బయటకి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ ఎప్స్టైన్ ఫైల్స్ ట్రాన్స్పరసీ యాక్ట్ ని పాస్ చేసింది. సో ఈ ఫైల్స్ ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఫైల్స్ అన్ని కూడా రిలీజ్ చేసింది అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ అంతా కూడా వీళ్ళు ఎప్పుడూ చేస్తారని రిలీజ్ చేయరు. సో ఎంతో కొంత నిజం ఉన్నట్టు. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ చూసి చాలా మంది షాక్ అయిన విషయం ఏంటంటే ఈ మల్టీ మిలియనర్స్ అందరూ కలిసి ఒక ఐలాండ్ లో చిన్న పెద్ద తేడా లేకుండా మానవ భంగాలు చేసి రాక్షస పనులు అన్ని చేసి బయట మామూలు మనుషులతో మంచిగా తిరగడం. ఇన్ని తెలిసినా కూడా మనం ఎవరు వాళ్ళని ఏమీ చేయలేం. ఎదిరించి ఏ లాయర్ అయినా ముందుకెళ్తే ఆ లాయర్ ఉంటాడో లేదో కూడా తెలియదు. ప్రపంచం అంతా యూఎస్ వైపు ఏలెత్తి చూపిస్తుంది, కానీ మన వైపు కూడా ఐలాండ్లు ఉన్నాయి. మన వైపు కూడా చిన్నపిల్లలు మిస్ అవుతున్నారు. వెనకాల ఏ మాఫియా నడుస్తుంది ఎవరికి ఐడియా లేదు. చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది చిన్నపిల్లలు మిస్ అవుతున్నాయి. ఈ కంట్రీ కూడా అంత సేఫ్గా ఉందనేది నేను చెప్పను. మనం చేయగలిగింది ఒకటే, జాగ్రత్తగా మన ఇంటి ఆడబిడ్డలు కానీ మన చుట్టూ ఉన్న ఆడబిడ్డలు కానీ కంటికి రెప్పగా కాచుకోవాలి. మనుషులు తక్కువైపోయిన ఈ ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండడంతో పాటు మనతో పాటు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడంలో అసలు తప్పే లేదు. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.